మేడారం సమ్మక్క తల్లి పుట్టినటువంటి ఊరు బయ్యక్కపేట. మేడారం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఈ బయ్యక్కపేట ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇల్లు చందా వంశస్థులది. ఈ చందా వంశస్థుల వారికే దేవరగట్టు గుట్ట మీద సమ్మక్క తల్లి దొరికింది. ఈ పూరి గుడిసెలోనే పుట్ట రూపంలో సమ్మక్క తల్లి వెలసి నివాసం ఉంటుంది. ఈ ఊరి గ్రామస్తులకి ఎటువంటి చెడు అనేది సోకకుండా అమ్మవారు కాపు కాస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న బుర్రలోనే అమ్మవారు నీరు తాగేదంట. మేడారంలో జాతర జరిగిన తర్వాతి సంవత్సరం ఈ బయ్యక్కపేటలో పెద్ద ఎత్తున జాతర అనేది 5 రోజులు జరపడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సమ్మక్క తల్లి ఇష్టంగా తినేటటువంటి గడ్డలు ఎల్లేరు గడ్డలు. అమ్మవారికి నైవేద్యంగా ఎల్లేరు గడ్డల్ని ఇక్కడ గ్రామస్తులు సమర్పించుకుంటారు. ఈ ఊరి దొరైనటువంటి కొండరాజుకి దేవరగట్టు గుట్ట మీద సమ్మక్క తల్లి పుట్ట మీద చిన్న పాప రూపంలో కనిపించింది. ఈ గుట్ట మీదనే గృహలో సమ్మక్క తల్లి నివాసం ఉంటుంది. దేవరగట్టు గుట్ట మీద నుంచే సమ్మక్క తల్లి మేడారం జాతర జరిగే సమయంలో పచ్చని కాంతితో చిలకల గుట్ట మీద ఉన్నటువంటి కుంకుమబర్ణిలోకి ప్రత్యక్షమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం బయ్యక్కపేటలో సమ్మక్క తల్లికి భారీ ఎత్తున గుడిని నిర్మించడం జరుగుతుంది. దేవరగట్టు గుట్ట ఎదురుగానే ఈ గుడి నిర్మించబోతున్నారు.